సంసిద్ధం అవ్వాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి అదే మనం దాన్ని ఎట్లా చేసుకోవాలి ఏంటంటే మీకు దగ్గరే తీసుకొస్తాం. మేము మండలంలో ఇచ్చిన మీరు చేయాలి. మీరు చేయాల్సిన బాధ్యత పెద్దలుగా మీరు ఉన్నారు. కాబట్టి ఈ సమస్యలన్నింటినీ కూడా మన సామరస్యంగా పరిష్కరించుకోవాలి. రేపు జూన్ కల్లా ఫస్ట్ పెన్షన్ కూడా ఇస్తున్నారు. కాబట్టి వాటిని కూడా ఏ విధంగా ఉన్నాయి. హౌసింగ్ ఉంది, హౌసింగ్ కూడా మనం ఏ విధంగా చేసుకోవాలి. ఎన్నో చాలా ఇళ్ళు ఉన్నాయి, అది కూడా ఇబ్బంది ఉంది. ఊళ్ళలోకి వెళ్ళే పరిస్థితి లేదు, చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి వాటిని అన్నింటినీ మనం చిన్న చిన్న సమస్యలు కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, కాస్ట్ సర్టిఫికేట్ కానీ, ఇంకోటి లేకపోతే రెవెన్యూ సమస్యలు కానీ ఏదైనా కానీ మనం వాటినన్నింటినీ కూడా అమలు పనులు చేయాలని ఉంటే వాటి వివరంగా అధికారులు వెళ్ళకపోతే వాళ్ళు ఏ విధంగా చెప్పించుకోవాలి, ఏ విధంగా మాట్లాడుకోవాలి ఏంటనేది మనమందరం యూనిటీగా ఉన్నాం. మనలో యూనిటీగా ఉండి ఆ పనులన్నీ సమర్థవంతంగా చేసుకోగలిగినట్లయితే రేపు పొద్దున లోకల్ బాడీ ఎలక్షన్లో మనం విజయం సాధించగలం. కాబట్టి యూనిటీగా ఉందాం, అందరం కలిసికట్టుగా పనిచేసుకుందామని అందరికీ తెలియజేసుకుంటూ ఏదైనా విషయాలు ఉంటే పెద్దలు దృష్టికి తీసుకెళ్దాం. పెద్దలు దాన్ని బట్టి సమన్వయం చేసి ఇప్పుడు జిల్లా పరిషత్ అధ్యక్షురాలు ఉంది, తర్వాత మన జోనల్ ఇన్ఛార్జ్ ఉన్నారు. అట్లా మనం దాన్ని బట్టి ఏం చేయాలి, ఎట్లా చేయాలి, వాళ్ళు ఎట్లా నడవమంటే అంత పార్టీకి అనుకూలంగా పార్టీ ఆదేశాల మేరకు పార్టీ ఏది చెప్తే అది చేయడానికి మనం అందరం సిద్ధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎవరైనా ఇబ్బందులు ఏమన్నా ఉంటాయి, ఏ గ్రామంలో అయినా ఇబ్బందులు ఉంటాయి, తప్పకుండా పార్టీ ఆఫీస్ ఉంది, ఇక్కడ ఉన్న లోకల్ నాయకత్వం ఉంది. కాబట్టి అందరూ చెప్పండి, చెప్పి ఆ సమస్యలు అనేది ఎవరికి అంటగట్టొద్దు. నేను అటు ఇటు అని చెప్పొద్దు. మన సమస్యలు మనం పరిష్కరించుకున్నాం పార్టీగా, అంతే తప్ప వేరే దానికి తావు లేకుండా మన మండలం వరకు డెవలప్మెంట్ ముందు పెట్టారు. ప్రతి వాళ్ళు యాడ్ చేసుకుంటే అన్ని ఒక బూత్ మాకు కాకుండా అసలు ఎవరు యాడ్ అవుతున్నారో ఎందుకు యాడ్ అవుతున్నారో తెలియకుండా అదే ఇప్పుడు వైసీపీ వాళ్ళు మాకంటే ఒక చక్క ముందులో ఉన్నారు. ఆల్రెడీ మా ఊర్లో జాగ్రత్త ఎంత విలేజ్ అయితే ఆల్రెడీ 8 ఓట్లు వాళ్ళు నమోదు చేస్తారు. చెప్పేది ఇప్పుడు దానికి ఒక గ్రూప్ పెడతాం. బ్రాడ్కాస్ట్ లో మామూలుగా వేరే గ్రూప్ పెడతాం.